జైశంకర్ ఘాటైనటువంటి స్టేట్మెంటే ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంతవరకు తను ఏదైతే మొన్న జరిగినటువంటి పరిస్థితి ఉంది కదా, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఏది తాత్కాలిక ప్రధానమంత్రి అనాలా లేకపోతే నియమిత ప్రధానమంత్రి అనాలో ఆయన మన ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్ స్టేట్స్ గురించి వాగిన వాగుడికి కౌంటర్ ఘాటుగా ఇచ్చారు. బిమ్స్టెక్ సదస్సు జరుగుతుంది థాయిలాండ్లో, అక్కడ మాట్లాడారు. బంగాళాఖాతం చుట్టూ ఉన్న దానికి సమీపంలోని దేశాలకు ఉమ్మడి ఆసక్తులు ఆందోళనలు రెండూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి మన చరిత్ర దోహదం చేసింది, ఇతర ప్రాధాన్యాలు ఈ ప్రాంతం శ్రేయస్సును పక్కన పెట్టినాయి. బంగాళాఖాతంలో భారతదేశానికి 6500 కిలోమీటర్ల మేర పొడవైన తీరరేఖ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. భారతదేశం 5 బిమ్స్టెక్ సభ్య దేశాలతో సరిహద్దు కలిగి ఉంది, ఇది గుర్తించండి. అలాగే ఏసియన్ దేశాలతో అనుసంధానాన్ని కూడా అందిస్తోంది. ముఖ్యంగా మా ఈశాన్య ప్రాంతం బిమ్స్టెక్ కనెక్టివిటీ హబ్. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్లు, పైప్లైన్ నెట్వర్క్లతో ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానం అవుతుంది. ఇది గేమ్ చేంజర్. ఈ విశాల భౌగోళిక ప్రాంతంలో వస్తువులు, సేవల సరఫరా, ప్రజల మధ్య సంబంధాలు సజావుగా సాగడానికే మన మధ్య సహకారం సౌకర్యాలు అవసరం. ఇది మేము గ్రహించాం. ఈ భౌగోళిక వ్యూహాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గత దశాబ్ద కాలంగా బిమ్స్టెక్ బలోపేతం కోసం అత్యంత శ్రద్ధ వహిస్తున్నాం. ఈ సహకారం ఒక సమగ్ర దృక్పథం అని భారత్ నమ్ముతోంది. నచ్చినవి ఎంచుకుని మిగిలిన వదిలేయడం కుదరదు అని తేల్చి చెప్పారు.